కృష్ణానది నీరు తీవ్రంగా కలుషితం అవ్వడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లిలో కృష్ణానది నీటి రంగు వాసన మారినట్టు స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు రంగంలోకి దిగారు. వెంటనే సెంట్రల్ పొల్యూషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ రీసెర్చ్ సంస్థ ల్యాబ్ అధికారులు కలుషితమైన కృష్ణానది నీటి శాంపిల్స్ సేకరించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని ఇరిగేషన్ ఎస్సీ నాగభూషణ్ తెలిపారు. నీటి పరీక్షల నివేదికలు వచ్చిన అనంతరం కృష్ణానది నీటి కలుషితానికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అయితే స్థానికంగా ఉన్న ఇండస్ట్రీ నుంచి వ్యర్థ రసాయనాలు నదిలో కలుపుతున్నారేమోనని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు ఎప్పుడు కూడా ఇంత చూడలేదు సార్. కాదు జయచందర్ సార్, మొత్తం ఇదే ఉందా కంపెనీ? మనకి లాస్ట్ నవంబర్లో ఆంధ్ర ఏపీ సైడు తంగేడు విలేజ్ దగ్గర ఇది అబ్జర్వ్ చేశారు వాళ్ళు. ఇది కెమికల్ ట్యాంకర్స్ ఏమో వచ్చి ఏదో కలిపారని చెప్పి అబ్జర్వ్ చేశారు. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే ఈ బ్లూ ప్యాచెస్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు వచ్చి టెస్ట్ చేసి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళకి రికమెండేషన్స్ ఇచ్చారు. ఏమని, మన అవి కెమికల్ ట్యాంకర్స్ ఉంటాయి. సేమ్ టైం వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గవర్నమెంట్ కూడా కలెక్టరేట్కి వాళ్ళకి పల్నాడు కలెక్టరేట్కి వాళ్ళకి రాశారు. ఇది నిఘా పెట్టమని చెప్పి ఏం చేసి ట్యాంకర్స్ వస్తున్నాయి చెప్పుకుంటూ. అలాగే దాచేపల్లి దగ్గర ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఏమైనా వస్తున్నాయా లేదా అని అబ్జర్వ్ చేయమని చెప్పేసి వాళ్ళు కూడా సజెషన్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మన వైపు ఏం చేశారంటే 1 వీక్ తర్వాత మన తెలంగాణ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఏది కృష్ణాపురం, కుమాదారం అండ్ మట్టపల్లి నేను వచ్చిన తర్వాత మేము చూశాక వీళ్ళు మన ఎస్సీ ఆర్డబ్ల్యూఎస్ గారును ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత కొన్నాళ్ళు ఆపారు. వాటర్ ఆపిన తర్వాత మాకు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా చూడమని చెప్పారు. మేరకు వాళ్ళ రికమెండేషన్స్ ప్రకారం మేము కంప్లీట్గా యాక్షన్ తీసుకుంటాం.